ఈ డాట్స్ వేసుకోవడంలోనే పొరపాటు చేస్తారండి. అందుకే చాలామంది ఏంటంటే, మేము ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మాకిక్కడ నొక్కినట్టు ఉంటుందండి. సరిగ్గా సెట్ అవ్వట్లేదని అంటారు గదా! ఇదే ప్రాబ్లమ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఇప్పుడు ఈ బ్లౌజు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వారికి ఈ బ్లౌజు స్టిచ్చింగ్ చాలా యూజ్ అవుతుందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈజీ ప్రాసెస్‌లో కొత్తవారు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్‌ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ రెండు సెంటర్ పాయింట్స్ ఇలా సెట్ అయ్యేలాగా చూసుకోవాలి. మీరు స్టార్టింగ్ కుట్టేవారు ఇది ఇలాగే ఉంచుకోండి. ఫస్ట్ ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్గా అటాచ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, ఈ మార్కింగ్ కన్నా ఒక పావు ఇంచు ఈ లోపల సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మనం మధ్యలో ఈ పాదాన్ని ఇలా లేపుకుంటూ ఇది ఎక్కడ ముడత లేకుండా ఇలా సరి చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగే కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, లైనింగ్ మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా సెంటర్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ నెక్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఒక సైడ్ ఎక్కువ తక్కువ అనేది రాకుండా రెండు సైడ్లు ఒకేలాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకు నెక్ కూడా చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ వేసుకునేటప్పుడు మీకు సన్న క్లాత్ ఉందనుకోండి, అప్పుడు ఫస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. లేదంటే మనకు జారిపోతుంది, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అనేది సపరేట్ అవుతుంది. అలా అవ్వకుండా ఒకసారి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ రెండు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది విడిపోకుండా ఉంటుంది. మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకు మెయిన్ క్లాత్ డాట్స్ వేసేటప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇట్లా పట్టుకొని డాట్స్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఈ డాట్స్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ డాట్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ బెల్ట్ పట్టీ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ బెల్ట్ పట్టి వేసుకోవడానికి మనకు ఈ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదండి, దీంట్లో నుంచి మనము ఈ బెల్ట్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1 ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ స్టిచ్ చేసిన తర్వాత 1 ఇంచ్ ఉండాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ టక్స్ ఉంది కదండి, ఈ టక్స్ అనేది మనము ఈ పాదం సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. రెండు బయట సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి గోరుతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిపైనే మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి. ఈ కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుందండి. ఒకసారి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోండి. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఈ టక్స్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పైన లాస్ట్లో మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ ఎందుకు వేసామంటే మనము ఇది మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఎమ్మింగ్ చేసుకోవాలి కదా. ఇలా మనం ఈ స్టిచ్ వేసామంటే ఎమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు, చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది వర్క్ కూడా. ఇది ఎమ్మింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ స్టిచ్ అయితే ఈ కుట్ట అయితే ఇప్పేసేయాల్సి వస్తుంది. చూడండి, మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా దేనిది దానికి ఇలా సపరేట్ చేసుకోవాలండి. ఇదంటే మనకు ఇటు డిజైన్ ఉంది కాబట్టి ఉల్టా ఏది సీదా ఏది అనేది తెలుస్తుంది. కొన్ని క్లాత్లు మనకు ఉల్టా ఏది సీదా ఏది అనేది తెలియదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ముందే దీనికి ఇలా వేసేసుకోవాలి. ఇలా దేనిది దానికి ఇలా పెట్టేసుకోవాలి. మనకు ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, మనం ఈ స్టిచ్ వేసేటప్పుడు ఈ ఎడ్జ్లో ఈ పాదం ఎంత అవుతుందో అంతే డిస్టెన్స్లో వేసుకోవాలండి. మనం మరీ ఎక్కువ లోపలికి వేసామనుకోండి, మనం మొత్తం బ్లౌజు ఈ హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత మనకు థ్రెడ్ అనేది దారం బయటకు కనిపిస్తూ ఉంటుంది. అందుకని మనము ఈ లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఇట్లా ఈ ఎడ్జ్లో ఒక పాదం అంత మందమే అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు ఈ పాదాన్ని లేపుకుంటూ మనము ముడత లేకుండా ఇలా సెట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఈ పాదం లేపకుండా అలాగే స్టిచ్ చేసుకుంటూ పోతే మనకు ఒక సైడ్ అంతా క్లాత్ ఇట్లా పట్టేసినట్టు ఇక్కడ వచ్చేస్తుంది అంతా. అలా రాకుండా ఎప్పటికప్పుడు మనము ఈ పాదాన్ని పైకి లేపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా అటాచ్ చేసుకున్నాం కదా, ఇది అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి ఈ డాట్స్ ఎంబటే వేసుకోకూడదండి. మనము ఇది కూడా లైనింగ్ దీనికి మెయిన్ క్లాత్కు అటాచ్ చేసుకున్న తర్వాతనే రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్ కుట్టేవారు బిగినర్స్ అయితే చెక్ చేసుకున్న తర్వాత రెండు కరెక్ట్ వచ్చినాయి అన్నప్పుడే మనం తర్వాత ఈ డాట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, మనము
రెండు మెయిన్ క్లాత్లకు ఈ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఎక్కడ మనకు హెచ్చు తగ్గులు అనేది రాలేదు, రెండు కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు బిగినర్స్ అయితే ఇది మెయిన్ అండి, ముఖ్యంగా ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకవేళ ఒక దగ్గర ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనము ఇలా ఉన్నప్పుడే వాటిని సరి చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మనకు రెండు కరెక్ట్గా వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ డాట్స్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ డాట్స్ వేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఈ కింది సైడు ఇలా ఈ వేలు అనేది ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలండి. ఇలా పైన ప్రెస్ చేసి పట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకోవాలి. మళ్ళీ ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సైడు ఈ డాట్ వేసుకోవాలి. ఇది చాలామంది ఇది స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనం మార్కింగ్ ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తారు, ఈ డాట్స్ వేసుకోవడంలోనే పొరపాటు చేస్తారండి. అందుకే చాలామంది ఏంటంటే మేము ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత మాకు ఇక్కడ నొక్కినట్టు ఉంటుందండి, సరిగా సెట్ అవ్వట్లేదు అని అంటారు కదా. ఇదే ప్రాబ్లం అండి. మనం ఎక్కడి వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నామో ఈ టక్స్ అక్కడి వరకే వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు మనము 2.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసినాం. ఇక్కడ నుంచి 2.5 ఇంచుల వరకు మనం టక్స్ అనేది వేయాలి. కొందరు ఏంటంటే ఇక్కడ ఇంత దూరం కాకుండా కొద్దిగా అంతనే వేసి ఇక్కడ నుంచి ఇక్కడికే కొద్దిగా అంతనే వేసేసి వదిలేస్తారు. అప్పుడు దానివల్ల ఏంటంటే మనకు ఈ షేప్ అనేది ఎక్కువ రాకపోవడం వల్ల మనకు నొక్కినట్టు ఉంటుంది ఈ షేప్. దీనిపైనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్స్ వేసుకోవడంలోనే ఉంటుందండి ఈ ఫ్రంట్ పార్ట్ సెట్ అవ్వాలంటే. మనం ఈ మెజర్మెంట్స్ ఎంతెంత దూరం ఎట్లా ఇచ్చుకుంటామో దాన్ని బట్టి మనము స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ పఫ్ అనేది మనకు ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనము ఈ రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకుందాము. నేను ఇది వీడియో లెంత్ అవుతుంది, మీకు చూడడానికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను ఒక్కొక్క పార్ట్ స్టిచ్ చేసేది చూపిస్తున్నానండి. ఈ ఇంకో పార్ట్ స్టిచ్ చేసేది చూపించట్లేదు, ఎందుకంటే మీకు కూడా చూడడానికి బోర్ వస్తుంది, అందుకే ఒక్కొక్క పార్ట్ చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి మనము ఈ రెండు పార్ట్స్ ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఈ రెండు సమానంగా వచ్చాయేమో ఇలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మెయిన్గా బిగినర్స్ అయితే స్టార్టింగ్ కుట్టేవారు అయితే ఇవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. లేదంటే ఒక పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి ఒకటి పెద్ద రావడం చిన్న రావడం అటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఇది ఈ పఫ్ కూడా ఎంత నీట్గా షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇక్కడ ఈ నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇప్పుడు మీకు కూడా ఇలా రావాలంటే మన ఛానల్లో ఈ బ్లౌజ్ది కటింగ్ వీడియో ఉంది, అది చూడండి. అది చూసిన తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చూసి సేమ్ నేను ఎలాగైతే కటింగ్ చేశానో ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, అదేవిధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు మనం దీనికి ఈ షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఇలా తీసుకోండి. మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఇది ఫ్రంట్ సైడ్ రావాలని చెప్పి ఇది ఇలాగా ఈ కింది సైడ్ ఇలా సెట్ చేసుకోండి. ఈ మెయిన్ క్లాత్ తీసుకొని ఈ మెయిన్ క్లాత్ ఈ సీదా సైడ్ ఉంది కదా, ఈ సీదా సైడు ఈ సీదా సైడు రెండు ఇలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఈ మూడింటిని ఇలా ఇలా లైన్కి ఉండేలాగా ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ డాట్ అనేది ఇలా మనము ఈ లోపల సైడ్ ఫోల్డ్ చేయాలి. ఇలా ఈ లోపల సైడ్ ఫోల్డ్ చేసి ఈ క్లాత్ అనేది మళ్ళీ దీనిపైనకు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ క్లాత్ ఇది రెండు ఒక లైన్కు సెట్ చేసుకొని మళ్ళీ ఇది కూడా ఈ మూడు కలిపి ఒక లైన్కు సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మీరు ఇలా వేసుకున్నారంటే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. ఒకవేళ మీరు ఇంట్లో కుట్టేవారు ఇలా కుట్టారంటే వాళ్ళు నమ్మలేరు, అంత ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు బొటిక్లో కుట్టించుకుంటే ఎలా ఉంటుందో ఈ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుందండి. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇది ఈ గోడతో ఇలా నీట్గా అనుకోవాలి. మళ్ళీ ఇలా తిరిగేసి ఇటు సైడ్ కూడా ఒకసారి ఇలా అనుకోవాలి.
ఇక్కడ చూడండి ఈ డాట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకు కొన్ని క్లాతులు ఇక్కడ జరీ దారం వచ్చినవి ఉంటాయి, అవి కుచ్చుకుంటాయి అన్నట్టు. మనం ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసినాం అనుకోండి, మనకి ఇక్కడ ఏం కుచ్చుకోవడం అనేది ప్రాబ్లం అనేది ఉండదు. ఇక ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఒకసారి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి ఇలా టైట్గా పట్టుకొని ఈ కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే స్టిచ్ వేసుకోవాలండి. మనం మళ్ళీ కిందికి మీదికి వేస్తే ఫినిషింగ్ అనేది అంత నీట్గా అనిపించదు. మనం కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే ఇక్కడనే ఈ స్టిచ్ వేసుకుంటే మనకు చూడండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ మనము ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు మనకు కరెక్ట్గా సరిపోవట్లేదండి, ఒకటి ఎక్కువ తక్కువ వస్తుంది అని అంటారు కదా. ఇదే ప్రాబ్లం అండి. మనము ఇది స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇప్పుడు ఇవి రెండు కరెక్ట్గా వచ్చాయి. మనకి ఇక్కడ కొద్దిగా స్టిచ్చింగ్ పోతుంది, అప్పుడు రెండు సమానంగా వస్తాయి. ఇప్పుడు ఇలా చెక్ చేసుకుంటే ఏంటంటే మనం తర్వాత ఈ జాయింట్ వేసినప్పుడు కూడా మనకి చంక దగ్గర ఈ ప్లస్ గుర్తు అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ టిప్స్ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మీరు బిగినర్స్ అయినా సరే, స్టార్టింగ్ కొత్తగా నేర్చుకునే వారైనా సరే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తారు. ఇప్పుడు ఇది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇది ఇలా పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. ఇది ఇలా కొద్దిగా టైట్ పట్టుకొని ఇట్లా సన్నగా వచ్చేలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఇలా పట్టేసుకొని ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ మనము ఎక్కడైతే కుట్టామో దాన్ని ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని దీన్ని ఇలా బయటకు తీసుకోవాలి. ఇలా సీదా చేసుకొని ఇది చూడండి, ఇలా మనకు హెచ్చు తగ్గులు లేక ఉంటుంది. ఒకసారి ఇలా అనాలి దీన్ని. ఇది మెయిన్ అండి. ఇది ఇలా అంటే ఏంటంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ ఫినిషింగ్ ఒకసారి మీరు ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది ఇది చాలా బాగుంది, ఈ టెక్నిక్, ఈ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంది ఇలా చేస్తే అనేది మీకే అర్థమవుతుంది. మనం అదే డైరెక్ట్ దీనిపైన ఇట్లా స్టిచ్ చేసామంటే ఇది లోపలికి ఉంటుంది, మనకు మెజర్మెంట్ కూడా రాంగ్ వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఒకసారి ఇలా అనుకొని ఇలా అన్నారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు. మీకు బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత ఇక్కడ నుంచి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్ ఈ ఎడ్జ్లోనే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒకసారి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా కొంతమంది ఇట్లా కుట్టినప్పుడు ఏంటంటే ఇట్లా రౌండ్గా ఇట్లా వస్తుంది. ఇట్లా ఇది చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో. చూడండి, మీకు చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి, ఈ సెకండ్ పార్ట్కి కూడా ఇది ఉంది కదా, ఈ డాట్ అనేది, ఈ డాట్ బయటకున్న క్లాత్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా వచ్చి ఇట్లా ఇది బయటకు చూడండి, ఈ బయటకున్న దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసేయాలి. ఈ పైనుంచి ఇది కూడా ఇలా అటాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో మంచి టిప్స్, మంచి కటింగ్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా తొందరగా స్టిచ్చింగ్ అనేది నేర్చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, ఇలా వస్తుంది. ఇది లోపలికి ఫోల్డ్ చేసాం కదా, ఇలా బయటకు ఉన్నదాన్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది.
ఇప్పుడు ఇది కూడా ఒకసారి ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఈ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఇది కూడా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది కూడా మనకు కరెక్ట్ వచ్చింది. ఈ స్టిచ్చింగ్ కూడా మ్యాచ్ అయింది చూడండి. ఇక్కడ కూడా మనకు ఇక్కడ వరకు స్టిచ్చింగ్ అనేది వస్తుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ కూడా మనకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. ఇలా మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మనకి ఇక్కడ చంక దగ్గర ఈ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ ఇది ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి, అందుకే ఇక్కడ అదే ప్రాబ్లం అండి. ఒకటి కిందికి వస్తుంది, ఒకటి మీదికి వస్తుంది. ఇప్పుడు మనకి ఇవి కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు ఈ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఇలా రోల్ చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఈ ఫినిషింగ్ అంతా మీకు బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ చూపిస్తున్నానండి. చాలా నీట్గా ఉంటుంది ఈ ఫినిషింగ్ అనేది. మీరు కూడా ఇలాగే స్టిచ్ చేయండి. బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఫిట్టింగ్ కూడా బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. వేసుకున్న వాళ్ళకు కూడా, బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి ఇది ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. కొన్ని బొటిక్ స్టైల్లో స్టిచ్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది అంతా నీట్గా వస్తుంది. మనకు స్టిచ్ చేసేటప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, కానీ డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. మనకు పేరు కూడా మంచి పేరు వస్తుంది. చాలా బాగా చేస్తారు, నీట్గా కుడతారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే ఒకసారి ఇలా సెట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సెకండ్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇది కూడా మళ్ళీ ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు రెండు సమానంగా వచ్చాయి. ఈ బిగినర్స్ అండి, మెయిన్ కొత్తగా నేర్చుకునేవారు ఇవి ఎప్పటికప్పుడు ఇలా చెక్ చేసుకోండి. మీకు అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి అటాచ్ చేసుకోవడానికి మనం ఇది బ్యాక్ సైడ్ ఈ నెక్ కట్ చేసాం కదండి, ఈ క్లాత్ ఇది ఇలాగే ఒక స్టిచ్ వేసుకోవాలి దీనిపైన మధ్యలో. ఇక్కడ వరకు ఇలా కట్ చేసుకోవాలి. ఇది మనకు కాజా పట్టికి వస్తుంది. ఫస్ట్ దీనికి ఉక్స్ పట్టి అటాచ్ చేస్తాం. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనము ఈ ఎక్స్ట్రా ఎంత ఉందో ఈ ఎక్స్ట్రా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి ఇలా ప్రెస్ చేసి మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఉల్టా తీసి ఇది లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్నామంటే మనకు ఈ ఉక్స్ పట్టి కూడా చాలా నీట్గా వస్తుంది. స్ట్రైట్గా వచ్చింది చూడండి. మనకు ఈ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టి వేసుకునేటప్పుడు ఇలా మెయిన్ క్లాత్ కూడా దీనికి లైనింగ్ అటాచ్ ఉండాలండి. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ స్టిచ్ వేసుకున్నాం కదా, ఇది బయట సైడ్ పెట్టుకొని ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ అనేది ఈ లోపలికి ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా సీదా తీసుకొని దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇలా సీదా తీసుకొని ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ కొద్దిగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సగానికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనకు పట్టీ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వరకు ఇది కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు ఈ మధ్యలో మనకు కాజా అనేది వస్తుంది. చూడండి, మనకు ఫినిషింగ్ అనేది ఇది స్ట్రైట్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టి ఇవి రెండు సమానంగా వచ్చాయేమో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు ఇవి రెండు సమానంగా వచ్చాయి. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే చూడండి, ఇక్కడ ఇవి కూడా మ్యాచ్ అయ్యాయి, మనకి ఇక్కడ కూడా మ్యాచ్ అయ్యాయి. ఇలా ఎప్పటికప్పుడు చెక్ చేసుకున్నామంటే మనకి ఇట్లా ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. చూడండి, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయ్యిందో. మనకు ఈ నెక్ కూడా చూడండి పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చింది. ఇప్పుడు చూడండి, దీనికి మనము ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చిందండి. ఫస్ట్ మనము ఈ మెయిన్ క్లాత్కి అయితే జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు సీదా సైడు ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా సీదా తీసేసి ఒకసారి గోరుతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడైతే మళ్ళీ ఏం స్టిచ్ వేయకూడదండి. ఇక్కడ స్టిచ్ వేస్తే ఏంటంటే మనకు చూడడానికి అంత నీట్గా అనిపించదు. అందుకని ఇట్లా స్టిచ్ వేయకుండా ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఈ జాయింట్లు ఇలా వేసుకున్నారనుకో మీకు వేసినట్టు కూడా మీకు అంత ఏర్పడదండి. ఒకవేళ దీనిపైన కుట్టేసారనుకోండి అప్పుడు జాయింట్ వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది అయిపోయింది కదా, ఇది పక్కన పెట్టేసుకొని దీనికి జాయింట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు వీటికి ఇలా జాయింట్లు వేసుకున్నాం కదా, మనకు లైనింగ్ కూడా వన్ సైడ్ జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఈ లైనింగ్ మనకు లోపల సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి దీనిపైన స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇవి రెండు ఇలా మళ్ళీ సమానంగా పెట్టుకోవాలి. ఇలా సమానంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు అయితే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సీదా సైడ్ పైకి పెట్టుకోవాలండి. సీదా సైడ్ పైకి పెట్టుకొని ఈ లైనింగ్ కూడా సీదా సైడ్ ఇట్లా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ ఇలా గోరుతో ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఒకసారి దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా సీదా తీసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసి ఈ లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. చూడండి మనకి ఇక్కడ కూడా ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అదే స్టిచ్ వేసామనుకోండి మనకు చూడడానికి అంత నీట్గా కనిపించదు. ఇప్పుడు ఇంకో హ్యాండ్ అటాచ్ చేసుకుందాము. చూడండి మనకు హ్యాండ్స్ కూడా 2 పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము దీనికి అటాచ్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని ఇది దీనికి అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా తిరిగేసి మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా ఈ ఫ్రంట్ పార్ట్కి ఈ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ ఏది బ్యాక్ సైడ్ ఏది అనేది ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా, ఈ టక్స్ పెట్టుకున్న సైడ్ మనం ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ అనేది ఇక్కడ ఈ మిడిల్లో ఇలా మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు మనం ఈ కింది పార్ట్ కానీ ఈ మీది పార్ట్ కానీ రెండిట్లలో ఏది కూడా గట్టిగా లాగి పట్టకూడదండి. ఖాళీ ఇలా సెట్ చేసుకోవాలంతే. ఇలా రెండు సెట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం రెండిట్లలో దేన్ని కూడా లాగకూడదు. ఇక్కడ వరకు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా బ్యాక్ సైడ్ ఇలా తిప్పేసి మళ్ళీ ఇదే స్టిచ్ పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు డబుల్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా కంటిన్యూగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా తిరిగేసి చూసుకుంటే చూడండి మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు రెండో సైడ్ హ్యాండ్ కూడా అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి మనకు రెండు సైడ్ల ఈ హ్యాండ్స్ అయితే అటాచ్ చేయడం అయిపోయిందండి. మనం ఇప్పుడు ఈ కాలర్ పట్టీ వేసుకుందాము. ఇప్పుడు ఈ కాలర్ పట్టీ వేసుకోవడానికి ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఈ కాలర్ పట్టీ అనేది మనము స్ట్రైట్ పీస్ వేసుకోకూడదండి, మనకంతా ముడత ముడత వచ్చేస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టేసి ఇలా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా గోరుతో ప్రెస్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది చాలామంది కాలర్ పట్టి వేయడానికి రావట్లేదండి, అంతా ముడతొస్తుంది అని అంటారు. ఇప్పుడు ఎలా వేయాలనేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది క్రాస్ పీస్ అండి. మనం ఇలా అంటే సాగుతుంది చూడండి. కంపల్సరీ ఈ కాలర్ పట్టి వేసేటప్పుడు ఈ క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. మనం స్ట్రైట్ పీస్ వేస్తే కంపల్సరీ ముడత అనేది వస్తుంది. మనము ఈ క్రాస్ పీస్ అనేది ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఇది కొద్దిగా బయటకు పెట్టేసి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇది మనము ఈ పాదం ఎంత ఉంటుందో పావు ఇంచు, ఆ పావు ఇంచు మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. మనము ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ స్టిచ్ చేయకూడదండి. ఈ కాలర్ పట్టి అంతా ఒకటే మార్జిన్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని ఇట్లా గోరుతో ఇలా అనుకోవాలి. మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లేదంటే ఒక దగ్గర హెచ్చు తగ్గుల్లాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు ఒకసారి ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇది చూడండి, ఇట్లా పావు ఇంచు మార్జిన్ ఉండేలాగా అంతా ఒకటే లెవెల్ వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. మనం ఒకేసారి ఇది దూరం వరకు పట్టుకోకూడదండి. ఇలా దగ్గర దగ్గర పట్టుకుంటూ నీట్గా ఒకే డిస్టెన్స్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లాస్ట్కి వచ్చిన తర్వాత ఇది కూడా ఇలా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, కాలర్ పట్టి అనేది మనకు ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిరిగేసుకోవాలి. ఇలా తిరిగేసుకుంటే మనకు ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. ఇక్కడ నుంచి కొద్దిగా అంతా ఇలా పట్టుకుంటూ ఇలా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. మనకు కింద మెయిన్ బ్లౌజ్కి ఏమన్నా కొద్దిగా అంత పడినా కానీ మనకు బ్లౌజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకే కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు ఇక్కడ కూడా షేప్ రౌండ్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇక్కడ కూడా చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ మనకు లాగినట్టు కానీ ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాలర్ పట్టి వేసుకునే పద్ధతి అయితే ఇదండి. కాలర్ పట్టి ఇలా వేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనము బ్లౌజ్ మొత్తం అటాచ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బ్లౌజ్ అటాచ్ చేసుకోవడానికి ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని మళ్ళీ ఒకసారి మెజర్మెంట్ చేసుకోవాలండి. మనం ఇంతకుముందే చేసుకున్నాం కానీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు మెజర్మెంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు కూడా ఈజీగా ఫాస్ట్గా కుట్టేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇది ఎంత ఉండాలి, 9 ఇంచులు ఉండాలి. ఇక్కడ నుంచి ఈ 9 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 9 ఇంచుల దగ్గర ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా ఇలా మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఇది ఎంత వచ్చింది, మనకు 7.5 వచ్చింది. ఈ 7.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ ఫ్రంట్ పార్టు. ఇది కూడా ఇక్కడ నుంచి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నుంచే మార్క్ ఉంది, ఇలా మ్యాచ్ అయింది. ఈ ముందే మనము ఈ మెజర్మెంట్స్ అన్నీ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనము టకా కుట్టేయచ్చు అన్నట్టు.
అందుకని చెప్పి ముందే ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కాజా వస్తుంది కదండి. ఈ కాజా ఎక్కడైతే వస్తుందో అక్కడ నుంచి మనం మెజర్ చేసుకోవాలి. ఈ లాస్ట్ నుంచి మెజర్ చేసుకోకూడదు. ఈ కాజా మనకి ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఈ కాజా దగ్గర నుంచి 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీని ప్రకారం మనము అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, మనకు చంక రౌండ్ దగ్గర కూడా ఒకసారి ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. మనకి ఎంత ఉండాలి? 9 ఇంచెస్ ఉండాలి. 9 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. మనము స్టిచ్ చేసేటప్పుడే ప్రతి ఒక్కటి ఇలా చెక్ చేసుకొని స్టిచ్ చేసామంటే మీకు కస్టమర్కు బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడ చూడండి, ఇవి రెండు ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మ్యాచ్ చేసుకొని ఇలా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనకు ఈ ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మనం ముందు నుంచి అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాం కదా. మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీకు స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇలా తిరిగేసుకొని ఒక 3-4 కుట్లు అయితే వేసుకోవాలి. ఈ రెండో సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కొన్ని క్లాతులు ఇక్కడ పోగులు లేస్తూ ఉంటాయి కదండి. అటువంటి కొన్ని క్లాతులు ఏమో ఇక్కడ కుచ్చుకపోతూ ఉంటాయి. అట్లా కుచ్చుకపోకుండా ఇట్లాంటి క్లాత్ తీసుకొని ఇక్కడ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా గోరుతో ఇలా అనుకొని ఇలా తిప్పేసి ఇది ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేయండి. ఇట్లా ఇట్లా చేస్తే ఏంటంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. చూసేవారికి కూడా చాలా బాగా కుట్టారన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా మనము చాలామంది ఓవర్లాక్ వేస్తుంటారు కదా, ఓవర్లాక్ కన్నా ఇది చాలా 100% బెటర్ అండి. చూడండి, ఇలా స్టిచ్ చేశారంటే ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఈ సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. చూడండి, మనకు ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. టోటల్ బ్లౌజ్ అయితే అయిపోయిందండి మనకు. ఇప్పుడు ఒకసారి ఉల్టా తీసి చూద్దాము. ఇక్కడ చూడండి, చాలామంది ప్లస్ గుర్తు కరెక్ట్ మాకు రావట్లేదండి, సెట్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా. నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్పాను, ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. ప్లస్ గుర్తు అనేది కరెక్ట్గా సెట్ అవుతుందని చెప్పాను కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యిందో. మీరు ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకున్నారంటే ఇలా అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. చూడండి, బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఓకేనండి, మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా మీకు తెలిసిన వారికి యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.